హలో అండి. ఈరోజైతే మీకోసం ఒక మంచి రెసిపీ తెచ్చాను. ఇదైతే పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతది. ఇది ఒక్కసారి అందరూ ట్రై చేయండి. ఇదేమో కంబాలతో చేశాను. నేనైతే కంబాలు తీసుకున్నాను. దీనికి తెలుగులో ఏంటంటారో చెప్పండి. ఇవి చిన్న చిన్నగా పీసెస్‌గా కట్ చేసి బాయిల్ చేసి వేరే గిన్నెలో తీసుకున్నాను. ఇంకా కడాయిలోనే ఆవాల నూనె వేసి రొయ్యలు వేసి మొత్తం కలిపేసి ఫ్రై చేయాలి. కొంచెం పసుపు గుండా వేసి మొత్తం ఫ్రై అయ్యాక వేరే బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఇంకా 3 ఉల్లిపాయలు, 4, 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు మొత్తం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు గుండా వేయాలి. అది ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాక దాంట్లోనే ఇంకా 2 స్పూన్ మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి. ఫ్రైలో అయితే మసాలా ఎక్కువ పట్టదు కాబట్టి ఒక 2 స్పూన్ మసాలా పేస్ట్ అయితే సరిపోతుంది. మొత్తం ఫ్రై అయ్యాక రొయ్యలన్నీ వేసి బాగా కలపాలి. దాంట్లోనే కర్రీకి సరిపోయినంత సాల్ట్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి. రెడ్ చిల్లీ పౌడర్ అయితే చూసి వేయాలి. ఫస్ట్ అయితే గ్రీన్ చిల్లీ వేసి ఉంటాం కాబట్టి దానికి చూసి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే సరిపోతుంది. తర్వాత కంబాల్ పీసెస్ ఉంటాయి కదా ఉడకపెట్టినవి, అవంతా వేసి బాగా కలపాలి. అవి మొత్తం కలిసిపోయిన తర్వాత లాస్ట్లోనే కొంచెం గరం మసాలా పౌడర్ ఇంకా కొంచెం కొత్తిమీర ముక్కలుగా కోసి అవి వేసి మొత్తం కలిపియాలి. అవి కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే రెడీ అయిపోతుంది. కంబాలతో అయితే చాలా వెరైటీస్ చేయొచ్చు. దాంట్లో ఇది ఒకటి. అందరూ ట్రై చేయండి. ఇంకా మంచి మంచి వెరైటీస్ పెడతాను కంబాలతోటి. అలాగే నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకా లైక్ చేయండి.